చూద్దామండి. చీరాల నుంచి లక్ష్మీ కుమారి రాస్తున్నారు. దేవునికి నివేదించిన నైవేద్యాన్ని మనం ఎప్పుడు తినాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుడికి నివేదించిన నైవేద్యం దాన్ని మహానైవేద్యం అంటాం, అవసర నైవేద్యం అంటాం. ఒక పూజ చేసేటప్పుడు షోడశోపచారములలో నైవేద్యం ఒక భాగంగా ఒకటి వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు మనం చిన్న బెల్లం ముక్కో ఒక అరటిపండు అక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదో ఒక నైవేద్యం పెట్టేదాన్ని అవసర నైవేద్యం అంటారు. వంట మొత్తం పూర్తి కాకపోతే అందులోంచి ఏ పాయసమో తీసుకొచ్చి అంతవరకు నైవేద్యం పెడతారు. ఆ తర్వాత మహానైవేద్యం అని మనం ఇంట్లో ఆ రోజు వండుకున్నటువంటి పప్పు కూర పిండి వంటలు ఇటువంటివన్నీ తెచ్చి ఆ రోజు చేసినవి, కూరగాయ పచ్చడి అవి మనం ఆయనకు నైవేద్యం పెట్టకూడదు. ఆ రోజు అప్పటికప్పుడు చేసినవి శుచిగా చేసినటువంటి వాటిని కొంచెం కొంచెం పెట్టి అది నైవేద్యంగా మహానైవేద్యంగా పెడతాం అనుకోండి. ఆ పెట్టినటువంటివి మనం మళ్ళీ ఆహారం ఇంట్లో తినే యజమాని, అతిథులు వీరందరికీ కూడా ముఖ్యంగా యజమాని ఆ పదార్థాలన్నింటినీ తాను చేసే భోజనంలో కలుపుకొని తినాలి. అదే ప్రసాద రూపంగా చేసే ఉంటాయి, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, అలాగే సత్యనారాయణ స్వామి వారికి చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం, ఇటువంటివి భోజనానికి ముందే వరుసగా అందరూ భోజనం చేయబోయే ముందు ఆ వ్రత తీర్థం అలాగే ఈ ప్రసాదం వాటిని తిన్న తర్వాత భోజనం ప్రారంభించాలి. భోజనం మధ్యలో భోజనం తర్వాత తినటం అనేది అది సంప్రదాయం, పద్ధతి కాదు. తీర్థప్రసాదములు స్వీకరించిన తరువాత మన భోజనం మనం చేయాలి. ఆ విధంగా ఈ రకమైన పదార్థములు అయితే ప్రసాదం అయితే ఇట్లాగూ మనం చేసేటువంటి నైవేద్యం అనే మాట ఉపయోగించారు ఆ ప్రశ్నలో. కాబట్టి రోజు మనం నైవేద్యం పెట్టాలి. మన ఇంట్లో మనం ఏది తిన్నా నివేదన చేసే తినాలి. కాబట్టి ఆ నివేదన చేసేది ఎవరు అంటే ఇంటి యజమాని. ఇంట్లో నైవేద్యం పెడతారు, లేకపోతే ఆయనకు కుదరకపోతే యజమానురాలు ఆవిడ పెడుతుంది, ఇల్లాలు పెడుతుంది. దానిని ఇంటి యజమాని తినాలి. ఆ పదార్థములు కలుపుకొని మిగతా అవే పదార్థములు దేవుడికి పెట్టినవే మనం తింటాం కనుక మళ్ళీ మనం ఇంత పప్పు ఇంత కూరతో మళ్ళీ అంత పప్పు అంత కూర కలుపుకొని మనం తినాలి. కనుక అది నైవేద్యానికి సంబంధించిన సమాచారం. ప్రసాద రూపంగా అయితే ముందు తీర్థ ప్రసాదములు తీసుకుని భోజనం చేయాలి. మరి ఉత్తరం